వెల్కమ్ టు టీపీఆర్ ఛానల్. ఈరోజు మనం ఆల్రెడీ 2 వీడియోస్లో మనం ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనకు థర్డ్ది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అనే టెన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ అన్నమాట. రైట్, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ మన స్ట్రక్చర్ ఒకసారి చూస్తే సబ్జెక్టు, హ్యావ్, హ్యాస్, V3 అండ్ ఆబ్జెక్ట్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే దాని మీనింగ్ ఏంటా అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నీ కూడా ఏవి మనం కన్సిడర్ చేసుకోవాలి, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని మనం అనుకోవాలి. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఇట్ డినోట్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అని. ఇందులో మనకి కీవర్డ్స్ చూద్దాం. దానికి నేను కీవర్డ్స్ చెప్తున్నాను. కీవర్డ్స్ ఇది అయిపోయిన తర్వాత ఇది రిటర్న్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ విధంగా అడుగుతూ ఉంటారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ వెంటనే మనం స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా కూడా చూద్దాం. రైట్, జస్ట్ అనే మాట కనిపించినా కానివ్వండి, జస్ట్ నౌ అన్న వర్డ్ కనిపించినా కానివ్వండి, ఆల్రెడీ అన్న వర్డ్ కనిపించినా కానివ్వండి, యట్ అన్న వర్డ్ కనిపించినా కానివ్వండి, సో ఫార్ అన్న వర్డ్ కనిపించినా కానివ్వండి, ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే ఒక సెంటెన్స్లో we consider the sentence has present perfect అండి. అర్థమవుతుంది అనుకుంటున్నానండి. సో మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ అన్న వర్డ్ కానివ్వండి, జస్ట్ నౌ కానివ్వండి, ఆల్రెడీ కానివ్వండి, ఎట్ కానివ్వండి, సో ఫార్ కానివ్వండి, ఇలాంటి పదాలు కనిపించినప్పుడు మనం కన్సిడర్ చేయాలి ద సెంటెన్స్ హ్యాస్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్. రైట్, సెంటెన్సెస్ ఏ విధంగా అడుగుతారు చూడండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, I have just completed my homework. జస్ట్ అన్న వర్డ్ కనిపించింది కదా, ఇప్పుడే నా యొక్క హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది, నా యొక్క ఇంటి పని నేను ఇప్పుడే ఫినిష్ చేసుకున్నాను, కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ కంప్లీట్ అనేటువంటి V1 వెర్బ్ ఉంది. కంప్లీట్ అనే V1 వర్బ్ V3 అండి. థర్డ్ ఫార్మ్ ఏంటా అంటే కంప్లీటెడ్. సో ఇక్కడ మనకి జస్ట్ అనే వర్డ్ కనిపించింది. మళ్ళీ ఇక్కడ జస్ట్ నౌ హ్యాస్ కమ్, ఇప్పుడే అతను వచ్చాడు. జస్ట్ నౌ హ్యాస్ కమ్, ఈ కమ్ అనేటువంటి దానికి కమ్ము, కేము, కమ్ అనమాట. రైట్, దే హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ ద ప్లేస్. రీచ్డ్ అనేటువంటి V1 దానికి మనం థర్డ్ ఫార్మ్ చూస్తే రీచ్డ్ అనమాట. దే హ్యావ్ రీచ్డ్ ద ప్లేస్. నెక్స్ట్, రీసెంట్లీ మై ఫాదర్ హ్యాస్ స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్. స్టార్ట్ అనేటువంటి దానికి థర్డ్ ఫార్మ్ తీసుకున్నాం, స్టార్టెడ్. అలాగే మై ఫాదర్ అనేది సింగులర్ నెంబర్ కాబట్టి హ్యాస్ తో మనం సెంటెన్స్ ఫార్మ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి చదవండి. ఐ కానివ్వండి, వి కానీ, యు కానీ, దే కానీ ఫాలోస్ హ్యావ్ అండి. హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ తీసుకొని సెంటెన్స్ ని ఫార్మ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్, థర్డ్ పర్సన్ సింగులర్ ఈ గాని, షీ గాని, ఇట్ గాని, నేమ్స్ ఏమన్నా వస్తే దానికేమో హ్యాస్ అనే దాన్ని తీసుకుంటాం. అంటే సింగులర్ నెంబర్స్ కి అయితేనేమో హ్యాస్, ప్లూరల్ నెంబర్స్ కి అయితేనేమో హ్యావ్. ఇంగ్లీష్ లో మనకు 2 నెంబర్స్ ఉన్నాయండి. ఇఫ్ ఎనీబడి ఆస్క్ యూ హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్, యు ఆన్సర్ దెమ్ దేర్ ఆర్ 2 నెంబర్స్. వాట్ ఆర్ దే? సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్. గుర్తుపెట్టుకోండి. రైట్, రీసెంట్లీ అన్న వర్డ్ కనిపిస్తా ఉంది మనకు ఇందులో. అలాగే he has bought a camera in Japan. He has bought, ఈ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి has అనేది వచ్చింది. నెక్స్ట్, the train has just left. రైలు ఇప్పుడే వెళ్ళిపోయింది. The examination has just started. పరీక్ష ఇప్పుడే మొదలయ్యింది. The examination. She has not come at అనే వర్డ్ కనిపించింది. She has not come at, ఆమె ఇంకా రాలేదు. సో ఇవ్వండి ఈ కీవర్డ్స్ మనకు గుర్తుండాలి. జస్ట్ అనేటువంటి వర్డ్, జస్ట్ నౌ అనేటువంటిది, ఆల్రెడీ అనేటువంటిది, ఎట్, సో ఫార్, రీసెంట్లీ, ఇలాంటి పదాలు మనకు కనిపిస్తే అవన్నీ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కింద వస్తాయండి. అయితే ఇప్పుడు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇప్పుడు నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఏ విధంగా చూసుకుంటానో చూద్దాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇప్పుడు ఈ 4 ఫార్మ్స్ ప్రీవియస్ మనకు 2 వీడియోస్లో కూడా నేను స్ట్రక్చర్స్ రాశానండి. మనకి ఇలా పాజిటివ్ ఫామ్, నెగటివ్ ఫామ్, నెక్స్ట్ క్వశ్చన్ ఫామ్, నెక్స్ట్ నెగటివ్ క్వశ్చన్ అనమాట. ఈ విధంగా మనం చూసుకుంటూ వస్తాం. పాజిటివ్ ఫామ్, పాజిటివ్ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్, హ్యావ్, హ్యాస్,
ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నెగటివ్స్ రాసుకున్నాం అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ రాసి నాట్, అంటే హ్యావ్ నాట్ హ్యాస్ నాట్ అంటాం, ప్లస్ V3 నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనమాట. క్వశ్చన్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి, క్వశ్చన్ చేసేటప్పుడు మనకి హెల్పింగ్ వెర్బ్స్ మనం ముందు పెట్టుకుంటాం. ఆ హెల్పింగ్ వర్బ్స్ ముందు వస్తాయండి, హ్యావ్ హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెగటివ్ క్వశ్చన్ చూసాం అనుకోండి, హ్యావెంట్ హ్యాజెంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఆ విధంగా మనం చూసుకుంటాం. ఇప్పుడు మనం సెంటెన్స్ చూస్తే ఐ హ్యావ్ రిటన్, నేను రాశాను. ఇక్కడ ఆబ్జెక్ట్ మన ఇష్టం, నోట్స్ కానివ్వండి, లెటర్ కానివ్వండి, నావెల్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మనం ఏదైనా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ అని అనుకోండి, ఐ హ్యావ్ రిటన్ ఏ లెటర్, నేను ఒక లెటర్ రాశాను. ఐ హ్యావ్ నాట్ రిటన్ ఏ లెటర్, నేను లెటర్ రాయలేదు. హ్యావ్ ఐ రిటన్ ఏ లెటర్, నేను లెటర్ రాశానా? హ్యావెంట్ ఐ రిటన్ ఏ లెటర్, నేను లెటర్ రాయలేదా? ఈ విధంగా చెప్తూ వస్తాం. అలాగే వి హ్యావ్ రిటన్, మేము రాశాము. వీ హ్యావ్ నాట్ రిటన్, మేము రాయలేదు. హ్యావ్ వీ రిటన్, మేము రాసామా? క్వశ్చన్ మేము రాసామా? హ్యావ్ యూ రిటన్. హ్యావెంట్ వీ రిటన్, మేము రాయలేదా? నెక్స్ట్ యూ హ్యావ్ రిటన్, నువ్వు రాసావు. యూ హ్యావెంట్ రిటన్, నువ్వు రాయలేదు. హ్యావ్ యూ రిటన్ ఏ లెటర్, నువ్వు లెటర్ రాసావా? హ్యావెంట్ యూ రిటన్ ఏ లెటర్, నువ్వు లెటర్ రాయలేదా? సో ఈ ఐకి, వీకి, యూకి, దేకేమో హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని తీసుకొని మనం సెంటెన్స్ ఫామ్ చేసుకుంటాం. మనకు సెకండ్ వీడియోలో మీరు చూస్తే హౌ టు యూజ్ బీ ఫార్మ్స్ అనే దాన్ని చూసుకుంటే ఆ వీడియోలో మీకు క్లియర్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, హ్యాస్ అనే హెల్పింగ్ వెర్బ్తో సెంటెన్స్ని ఫామ్ చేసుకుంటాం. He has written a letter, అతను లెటర్ రాస్తాడు. He has not written a letter, లెటర్ రాయడు. Has he written a letter, లెటర్ రాస్తాడా? Hasn't he written a letter, లెటర్ రాయడా? ఇక she, ఆమె లెటర్ రాస్తుందా? she has written a letter, ఆమె లెటర్ రాసింది. She has not written a letter, ఆమె లెటర్ రాయలేదు. Has she written, ఆమె రాసిందా? Hasn't she written a letter, ఆమె లెటర్ రాయలేదా? ఈ విధంగా చెప్పుకుంటాం. రాము has written, పై చూద్దాం. ఇట్ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్, అది లెటర్ రాసింది. ఇట్ హ్యాస్ నాట్ రిటర్న్ ఏ లెటర్, అది లెటర్ రాయలేదు. హ్యాస్ ఇట్ రిటర్న్ ఏ లెటర్, లెటర్ రాసిందా? హ్యాస్ ఇట్ రిటర్న్ ఏ లెటర్, లెటర్ రాయలేదా? రాము హ్యాస్ రిటర్న్ ఏ లెటర్, రాము లెటర్ రాశాడు, ఒక ఉత్తరాన్ని రాశాడు. రాము హ్యాస్ నాట్ రిటర్న్ ఏ లెటర్, ఉత్తరాన్ని రాయలేదు. హ్యాస్ రాము రిటర్న్ ఏ లెటర్, రాశాడా? రాము ఉత్తరాన్ని రాశాడా? హ్యాజెంట్ రాము రిటర్న్ ఏ లెటర్, రాము ఉత్తరాన్ని రాయలేదా? ఈ విధంగా మనం చూసుకోవాలండి. ఈ విధంగా మీరు ఇలా టేబుల్ కొట్టుకొని చక్కగా మీరు ఈ విధంగా స్ట్రక్చర్స్ రాసుకొని మళ్ళీ మీరు వేరే ఇక్కడ వెర్బ్ని మార్చుకోండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే WH వర్డ్స్తో చూద్దామండి. చూడండి WH వర్డ్స్ చూద్దాం. WH వర్డ్స్ పాజిటివ్, నెగిటివ్. WH వర్డ్స్ చూసేటప్పుడు మనకి WH వర్డ్స్ ప్లస్ హెల్పింగ్ వర్బ్స్ రాసుకుంటాం. హ్యావ్, హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇక్కడ చూడండి WH వర్డ్స్ హ్యావెంట్, హ్యాజెంట్, సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ అది చూడండి V3 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ మనం చూస్తే వెన్ హ్యావ్ యూ రిటర్న్, నువ్వు ఎప్పుడు రాసావు? వేర్ హ్యావ్ యూ రిటర్న్, ఎక్కడ రాసావు? వై హ్యావ్ యూ రిటర్న్, ఎందుకు రాసావు? హౌ హ్యావ్ యూ రిటర్న్, ఎలా రాసావు? ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇక వేరే మనం ఇక్కడ చూద్దాం. వెన్ హ్యావెంట్ యూ రిటర్న్, ఎప్పుడు రాయలేదు. వేర్ హ్యావెంట్ యూ రిటర్న్, ఎక్కడ రాయలేదు. వై హ్యావెంట్ యూ రిటర్న్, ఎందుకు రాయలేదు. హౌ హ్యావెంట్ యూ రిటర్న్, ఎలా రాయలేదు. ఆబ్జెక్ట్ పెట్టుకోవచ్చు కదా, మీరు లెటర్ అని పెట్టుకోండి మీరే. వెన్ హ్యావ్ యూ రిటర్న్ ఏ లెటర్, మీరు ఎప్పుడు వెన్ హ్యావ్ యూ రిటర్న్ ఏ లెటర్, ఎప్పుడు లెటర్ రాశారు, మీరు ఆబ్జెక్ట్ పెట్టుకొని చూసుకోండి. వెన్ హీ హ్యాస్ రిటర్న్, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ కదండి. వెన్ హీ హ్యాస్ రిటర్న్, వేర్ హీ హ్యాస్ రిటర్న్, వై హ్యాస్ రిటర్న్, హౌ హ్యాస్ రిటర్న్. వెన్ హ్యావెంట్ హీ రిటర్న్, వేర్ హ్యావెంట్ హీ రిటర్న్, వై హ్యావెంట్ హీ రిటర్న్, హౌ హ్యావెంట్ హీ రిటర్న్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఫామ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇదండి ఈ రెండు స్ట్రక్చర్స్ కూడా మీకు బాగా గుర్తుండాలి. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాక్టీస్లో వచ్చేస్తే ప్రాబ్లం ఏం లేదండి. ఇదండి ప్రజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించినటువంటి ఈరోజు మనం ఒక 4 స్ట్రక్చర్స్ ప్లస్ ఈ 2 6 అండి. థ్యాంక్ యూ.